నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ముందుగా వెలుగు దిన పత్రికను చూసుకుందాం. మయన్మార్ బ్యాంకాక్లో భారీ భూకంపం. అబ్బా, అక్కడ పరిస్థితి అయితే ఆ వీడియోలు చూస్తే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఆ వీడియోలు చూస్తే 152 మంది మృతి, శిథిలాల కింద వందల మంది, పేకమేడల్లా కుప్పకూలిన బిల్డింగులు, ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలు, భయంతో వీధిలోకి పరుగులు పెట్టిన జనం, నిమిషాల వ్యవధిలోనే 6 సెకండ్లు కంపించిన భూమి, తీవ్రంగా ప్రభావితమైన సెంట్రల్ మయన్మార్, రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతగా నమోదు, బ్యాంకాక్లోనూ 7.3 తీవ్రతతో భూకంపం, అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా, ఇండియా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లోనూ స్వల్ప భూకంపనలు. నిన్న 4 దేశాలల్లో అసలు 7.7 నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు భూమి కంపించిందంటే ఇక పరిస్థితి ఎట్లుంటుంది చూడు. ఎక్కడికక్కడ బిల్డింగులు, బ్రిడ్జీలు, రోడ్లు అంతా కుప్పగూలిపోయినాయి. అసలు ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక చూడు రే, పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తుండగానే కుప్పగూలిపోయినాయి. భూకంపం దాటికి మయన్మార్ బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయాయి. చాలా బిల్డింగులు పేకమేడల్లా కుప్పకూలిపోయి జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్ఫామ్పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో 140 మందికి పైగా చనిపోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.7 నమోదు కాగా స్వల్పంగా 4.3గా రికార్డైంది. భూకంపం దాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయినాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఇట్లా చూస్తున్నాగానే బుక్కుమని కూలిపోయినాయి. జస్ట్ మనం చూస్తుంటాం అంతే. అగో ఆ రేంజ్లో భూకంపం వచ్చింది. ఆ రేంజ్లో చాలా ఘోరమైన పరిస్థితి. ఇక్కడ మనం కొన్ని ఫోటోస్ చూస్తున్నాం చూడండి. తనే పెద్ద పెద్ద బిల్డింగులు, బ్రిడ్జీలు, రోడ్లు, మెట్రో రైలు కూడా ఇట్లా ఊగింది. 30 అంతస్తుల బిల్డింగ్ ఇలా కుప్పకూలింది. బ్యాంకాక్ చతుచక్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ క్షణాల్లో కూలిపోయింది. అందులో 84 మంది కార్మికులు చిక్కుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ జలదోపిడీ ఆగట్లే. ఎట్లా ఆగుతుంది? మీరు ఆపితే ఆగుతుంది. ఇంటికాడ కూర్చుంటే ఎట్లా ఆగుతుంది? రోజుకు సగటున 7000 క్యూసెక్లు మళ్లింపు. కుడి కాలువ నుంచి యథార్చగా నీటి తరలింపు. నీటి విడుదల చేయాలని నీటి విడుదలను 5000 క్యూసెక్లకు తగ్గించుకుంటామని గత నెలలో ఏపీ హామీ. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తుకెళ్లిన పక్క రాష్ట్రం. సాగర్ టేల్పాండ్ నుంచి మరో 4 టీఎంసీలు కూడా పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు తరలింపు. ప్రస్తుతం సాగర్లో 522 అడుగుల మేర నీళ్లు. ఇంకో 6 అడుగులు తగ్గితే సాగునీటికి నో ఛాన్స్. మనం డెడ్ స్టోరేజ్ నుంచి మోటార్లు పెట్టుకొని తోడుకోవాల్సిన పరిస్థితి. కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తే మీ వాటా నీళ్లు మీకు ఉన్నాయిగా అంటూ నీతులు. కృష్ణా నీళ్ల విషయంలో ఏపీ దోపిడీ ఆగడం లేదు. సాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదలకు 5000 క్యూసెక్లకు తగ్గించుకోవాలని నెల కింద జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్లో నిర్ణయం జరిగినప్పటికీ ఆ రాష్ట్రం మాత్రం అది పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సాగర్ కుడికాలువ నుంచి రోజుకు 5000 నుంచి 8000 క్యూసెక్ల నీళ్లను తరలించుకుపోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 13 టీఎంసీల దాకా అడ్డదారిలో ఎత్తుకెళ్లింది. ఈ నెల 13 నుంచే ఏపీ తాము తీసుకునే నీళ్లను 5000 క్యూసెక్లకు తగ్గించుకోవాలని ఉన్నా ఆ రాష్ట్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సగటున 7000 క్యూసెక్లకు తరలించుకుని పోతుంది రోజుకు. ఇప్పుడు నీళ్ళ పంచాయతీ తెలంగాణకు, ఆంధ్రకు. ఈ నీళ్ళ పంచాయతీ మా నీళ్ళు మాకు కావాలనే కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇప్పుడు మళ్ళా ఇంత తెలివి ఉన్నా, ఇంత ఏర్పడ్డా కూడా మన రాష్ట్రం, మన ప్రభుత్వం సపరేట్ అయినా కూడా చూడండి 7000 క్యూసెక్ల నీళ్ళని
తరలించుకొని పోతుందట. నీళ్ళు అయిపోతే ఇక మనం లోపలికి మోటార్ వేసి మళ్ళీ పైకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక మన వాళ్ళేమో ఢిల్లీకి అటు ఇటు ఈ లోకల్ పంచాయతీలు మనోళ్ళకు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ హెలికాప్టర్ల పంచాయతీలు, ఢిల్లీకి టూర్లు, ఇక మనోళ్ళే ఈ పంచాయతీలు. అనుమానాస్పద స్థితిలో 3 చిన్నారులు మృతి. చికిత్స పొందుతున్న తల్లి రాత్రి పెరుగన్నం తిని పడుకున్న తల్లి పిల్లలు. విషప్రయోగమా, ఫుడ్ పాయిజనా? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 చిన్నారులు అనుమానాస్పద స్థితి మృతి చెందారు. చిన్నారుల తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ మరణాలు సంభవించాయా, లేక పిల్లలకు విషం ఇచ్చి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఔరిజింతల చెన్నయ్య భార్య రజిత అలియాస్ లవణ్యకు 3 పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామం కాగా అమీన్పూర్కు వచ్చి వాటర్ ట్యాంక్ నడుపుకుంటుండు. మరి పిల్లలు చనిపోయారు, తల్లి కూడా హాస్పిటల్ ఉంది. ఈ పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులే సాధలేని పరిస్థితులలో ఏమైనా విషమించి తప్పిరా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఫుడ్ పాయిజన్కి నన్నే మొత్తం మీద అయితే పాపం చిన్నారులు చూడురి ఎంత చిన్న వయసు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన. వివిధ శాఖల కార్పొరేషన్లో 12,000 మంది ఉన్నట్టు గుర్తింపు. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి 177 మందిని తీసేస్తూ ఉత్తర్వులు. తాజాగా పంచాయతీరాజ్లో 47 మంది తొలగింపు. ఏడాది కిందే సమాచార సేకరణ ఎట్టకేలకు నిర్ణయం. ఖజానాకు ఆదాతో పాటు డేటా లీక్ అవుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగులకు డిఏ 20% పెంపు. 2% పెంపు. 1.5 కోట్ల మందికి ఉద్యోగ పెన్షన్లకు లబ్ధి. కేబినెట్ నిర్ణయం. ఎలక్ట్రానిక్ కంపోనెంట్ ఉత్పత్తికి 23,000 కోట్లతో పిఎల్ఐ స్కీమ్. కొత్తగా 90,000 మందికి ఉపాధి లభించే అవకాశం. పొటాష్, ఫాస్ఫేట్ ఎరువులపై 37,000 కోట్ల సబ్సిడీ. బీహార్లో 3,700 కోట్లతో పాట్నా ససారాం కారిడార్ ప్రాజెక్టు. కోసి మొచి నుంచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్టుకు 3,652.56 కోట్లు. ఉడుకుతున్న రాష్ట్రం, ముదురుతున్న ఎండలు. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు. మరో 2 రోజుల్లో ఇదే పరిస్థితి ఉందంటున్న వాతావరణ శాఖ. 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. వడగాల్పులపై కేంద్రం అడ్వైజరీ. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 జిల్లాలు మినహా రాష్ట్రమంతటికి ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జగిత్యాల, గోదూరులో, గద్వాలలోని మక్తల్లో, మంచిర్యాలలోని జానకపూర్లో, నల్గొండలోని దామల్చెర్లలో, నిజామాబాద్లోని దర్పల్లిలో 40.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక మరో 4 జిల్లాలు 40.8, 3 జిల్లాలు 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఎండ మాత్రం మామూలు కొడతలేదు, సుక్కలు చూపిస్తుంది. కాబట్టి జర చిన్నపిల్లలు, జర వృద్ధులు జర నీడ పట్టుకుండుర్రి, జర ఎక్కువ మంచినీళ్ళు తాగుర్రి, జర వీలైనంత వరకు నీడకుంటట్టు చూసుకోరి పనిచేసేటప్పుడు కూడా. ఎందుకంటే మామూలు ఎండలు కావు, 40 డిగ్రీలు దాటిపోతుంది అన్నట్టు. ఇక ఇప్పటికి ఇట్లుందంటే వచ్చే నెల ఎట్లుంటుందో మరి. ఇప్పటికే నీళ్ళు దొరుకుతలేవు, పొలాలంటే ఎండిపోయినాయి, తాగుతందుకు కూడా నీళ్ళు దొరుకుతలేవు. రేపు వచ్చే నెలలో ఎట్లుంటుందో. ట్యాంకర్లు ఇప్పటికే ఇండ్లకి చేరుకుంటూనే ఉన్నాయి. $625 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ. ఈ నెలలో రిటైర్డ్ అయ్యే వాళ్ళను వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం. రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్ బదిలీ కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 626 మంది టీచర్లకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న రిటైర్డ్ అయ్యే టీచర్లను వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించారు. మిగిలిన వారిని విద్యా సంవత్సరం
లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులో వెల్లడించారు. 626 మంది టీచర్లను మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నట్టు మన విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయం. గల్ఫ్ మృతుల కుటుంబాలకు 3.3 కోట్ల ఎక్స్గ్రేషియా, 66 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెల్లింపు. ఒకటో తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం. ఉగాది రోజున హుజూర్నగర్లో సీఎం ప్రారంభిస్తారు. మంత్రి ఉత్తమ్ క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు అందిస్తాం. క్యూఆర్ కోడ్తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి. వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్నగర్లోని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటరియట్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఇక ఈ ఉగాది వెళ్ళగా 1వ తారీఖు నుంచి ఇంకో 3 రోజుల తర్వాత మంచిగా రేషన్ షాపుల్లోనే సన్నబియ్యం వస్తాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి రూపాయి కిలో. ఈ రూపాయి కిలోను ఎవరికి ఇవ్వాలి? తిండి లేని పేదలకు, నిజంగానే ఆ 3 పూటలు తినలేని వాళ్ళకి ఇస్తే మంచిది. కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం వల్ల ఈ రూపాయి కిలో కొంటున్నారు, మళ్ళీ 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ దొడ్డు బియ్యాన్ని రూపాయి కొని 10 రూపాయలకు మళ్ళీ అమ్ముతున్నారు. ఇంకా కొంతమంది డీలర్లు, ఉత్తమ డీలర్లు ఉంటారు. వాళ్ళు బస్తాలు జస్ట్ మళ్ళీ అన్లోడ్ చేస్తారు, లోడ్ చేస్తారు, అన్లోడ్ చేస్తారు, లోడ్ చేస్తారు. నైట్ పూట మొత్తం ఇదే దందా. నైట్ పూట చిన్న చిన్న ట్రక్కులు కానీ డీసీఎంలు కానీ మొత్తం ఈ బియ్యం సరఫరానే ఉంటుంది. నైట్ పూట జస్ట్ గోదాములో అన్లోడ్ చేసుడు, మళ్ళీ లోడ్ చేసుడే, కింటాళ్ళు. ఇక ఇప్పుడు సన్న బియ్యం మరి రూపాయి కొంటారు, 40 రూపాయలకు అమ్ముతారు. రూపాయి కొను 40 రూపాయలకు అమ్ముడు. ఈ దందా నడవకుండా చూడాలి ఫస్ట్ సర్కార్. దీని ద్వారా అసలైనలకు తిండి లేకుండా పోతుంది. మళ్ళీ ఇది బ్లాక్ మార్కెట్ లెక్క. సో తినే వాళ్ళకు 2 కిలోలు ఎక్కువ ఇవ్వండి, మళ్ళా 40 రూపాయలకు కిలో అమ్ముకునే పరిస్థితి ఏకూరి. దీని మీద కొంచెం గట్టిగానే కన్నేసి ఉంచాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటం కోర్టుల బాధ్యత. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత అని తెలిపింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలి తప్ప ఊహాజనితంగా ఉండకూడదని పేర్కొంది. WTOకి నిధులు కట్. అధికారం చేపట్టి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్న. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజర్ WTOకు అమెరికా ఇచ్చే నిధుల్లో ట్రంప్ కోత పెట్టారు. ట్రంప్ ఏమంటా మళ్ళోసారి గెలిచిండో కానీ మొత్తం సుక్కలు చూపిస్తాడు ఇతర దేశాలకైతే. చాలా ఎప్పుడు చూడు వార్తలలోకి వస్తాడు. ఎప్పుడు చూడు ఓ కఠినమైన నిర్ణయం, ఓ సంచలనం అంటాడు, ఓ వైరల్ అంటాడు. ఎప్పుడు చూడు వార్తలకైతే పక్కా వస్తున్నాడు. బెంగళూరు గెలుపు. ఐపీఎల్లో బెంగళూరు రెండోసారి విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 50 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. బెంగళూరు 20 ఓవర్లలో 196 రన్స్ చేయగా చెన్నై 146/8 స్కోర్కే పరిమితమైంది. ఇది వెలుగు దిన పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి @28. అబ్బు, శక్తివంతమైన భారతీయుల దాంట్లో రేవంత్ రెడ్డి 28వ స్థానం అట. ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా 2025లో నిరుడితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్న ముఖ్యమంత్రి. విధానపరమైన కీలక నిర్ణయాలతోనే గుర్తింపు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ, 9వ స్థానంలో రాహుల్. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 14వ స్థానం. రేవంత్ రెడ్డి 28వ స్థానానికి పోయిందంట.
పాపం పిల్లలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు మృతి. రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన పిల్లలు. తెల్లవారుజామున తల్లికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి చికిత్స, అప్పటికే పిల్లల మృతి. ఈ దారుణానికి విషాహారమే కారణం. భర్తతో గొడవలు. ఈ నేపథ్యంలో పిల్లల్ని కలిసి చంపాలనుకున్న ఊహాగానాలు. భర్త పనేనని బాధితురాల తరఫు బంధువుల ఆరోపణ. ఇక వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి మనిషో మాటనలా. అసలు నిజమేందో కొన్ని రోజులు అయితే బయటకు వస్తుంది. కులోన్మాద హత్య. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. చంపేస్తారేమోనని గతంలో హెచ్చరించిన యువతి. గతంలోనూ 2 సార్లు యువకుడిపై దాడికి యత్నం. తన కూతురును మర్చిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమ గీమ వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి పులి స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతడి ప్రాణాలను బలిగొన్నాడు గొడ్డలితో. ఇక పాపం ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. ఆయన వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కున్నాడు. ఆయన ఈ అబ్బాయిని ఈ గొడ్డలతో నరికింది. ఇప్పుడు ఏం సాధించిండు దీని ద్వారా? జైలుకు పోడు తప్ప. ఎక్కడ కులం, ఏం కులం? వాళ్ళిద్దరు మేజర్లు, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, తప్పేముంది? ఇప్పుడు మీ కులపోడు అయితే, నువ్వు ఇచ్చిన అబ్బాయి, నువ్వు చేసిన అబ్బాయి అయితే మంచిగా చూసుకుంటాడన్న గ్యారంటీ ఉందా? మీ బిడ్డ సుఖంగా ఉంటుందన్న గ్యారంటీ ఉందా? ఇంకా కులం ఎక్కడిది? అరచేతిలో మనం ప్రపంచం చూస్తున్నాం, ఇంకా కులం గురించి మాట్లాడతారు. సర్కారు జర కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి ఇవి. కులం నిర్మూలన జరగాలి కదా, మళ్ళీ కులోన్మాద హత్యలేంది ఇవి. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళు ప్రేమించుకుంటారు, మధ్యలో కులం ఎక్కడిది? కొంచెం ఇంకా అప్డేట్ కావాలి. అత్యాధునిక FPV డ్రోన్ల పరీక్ష విజయవంతం. పంజాబ్లో పఠాన్కోట్లో పరీక్షించిన ఆర్మీ. లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించిన డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా ఆధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ కమికాజే డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్లోని పఠాన్కోట్లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు ముందడుగు సామాగ్రితో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థవంతంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన వీడియో భారత సైన్యం సోషల్ మీడియాలో. భూ విలయం. మయన్మార్ తాయిలో భారీ భూకంపం. తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం. 2 కుమారులు కోడలతో బ్యాంకాక్లో పర్యటన వెళ్లిన రాజ్ ఠాకూర్ సతీమణి. వారు బస చేసిన హోటల్లో భూకంపం. అప్రమత్తమై హుటాహుటి ఎయిర్పోర్టుకు ఎమ్మెల్యే కుటుంబం అట ట్రిప్కు వెళ్తే అతి భారీ భూకంపం మయన్మార్ను కుదిపేసింది. రాజధాని నెపిడో రెండో అతిపెద్ద నగరం మాండాలేలలో భారీ ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ప్రఖ్యాత కట్టడాలు, పురాతన ఆలయాలు, ఆసుపత్రులు కూలిపోయాయి. 181 మంది మరణించి ఉంటారని అంచనా. మరో 730 మందికి గాయపడ్డారని చెబుతున్నారు. వందల మంది జాడ తెలియడం లేదు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12:50 భారత్ కాలయమన ప్రకారం 11:50 రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో తొలుత భూకంపం వచ్చింది. తిరిగి 12 నిమిషాల వ్యవధిలోనే 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్ని కాకుండా పొరుగు ఉన్న థాయిలాండ్పై చైనాలోనూ విధ్వంసం సృష్టించింది. థాయిలాండ్లో మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా వివరాలు అసలు బయటికే రాలేదు. అయితే 3 దేశాల్లో కలిపి ప్రాణ నష్టం శనివారం నాటికి భారీగా పెరగొచ్చని అనుమానిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా
ఉంటారు మరి. ఏంది ఐఐటిఎన్లకు ఉద్యోగాలు దొరకట్లే. ఐఐటిఓలకే దొరకకపోతే ఇక మరి అంతంత చదువుకున్న వాళ్ళకి ఎట్లా? దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో ప్లేస్మెంట్ భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే 2023-24లో ఐఐటి మినహా 23 ఐఐటీల్లోనూ 22 చొప్పున బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేటల్ ప్లేస్మెంట్లతో క్షీణత నమోదైంది. ఈ జాబితాలో 25% తగ్గుదలతో ఐఐటి ధార్వాడ్ టాప్లో ఉండగా 2.88% తగ్గుదలతో ఐఐటి ఖగర్పూర్ చివరి స్థానంలో నిలిచింది. 15 ఐఐటీల్లో ప్లేస్మెంట్ రేటు 10% పైగా తగ్గింది. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్కు కమిటీ సమర్పించిన నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2021-22, 2023-24 మధ్య ఐఐటీలు ట్రిపుల్ ఐటీలో ప్లేస్మెంట్ అసాధారణంగా తగ్గాయని బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో కమిటీ పేర్కొన్నది. మార్కెట్ ధోరణులకు అనుగుణంగా నియామకాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, విద్యార్థులకు ఉన్నత విద్యకు మొగ్గు చూపడం, స్టార్టప్ల వైపు మళ్ళడం కూడా ప్లేస్మెంట్ రేటు తగ్గడానికి కారణమని అభిప్రాయపడ్డది. ఇగో ట్రిపుల్ ఐటీ ఐఐటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదంట. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త, డిఏ 2% పెంపు. జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసిన సుప్రీంకోర్టు. అందుకని ఇది సమయం కాదన్న బెంచ్. వర్మపై ఈ ఇక్కడిది జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలు దొరికినాయిగా, ఢిల్లీ జడ్జి. అయితే ఆయనను అదే అనుకుంటా 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్ ర్యాపిడో. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేవలు విస్తరణకు ర్యాపిడో సిద్ధం. స్త్రీలు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యం. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలో 700 మందికి పైగా మహిళలకు ఉపాధి. పింక్ ర్యాపిడో. నిర్మల్ డిఎస్ఓ సస్పెన్షన్. డిఎండిటీలపైన కొరడా. ధాన్యం మిల్లింగ్లో అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు. ఏసీబీకి చిక్కిన డిఈఎంఓ 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఆదిలాబాద్ వైద్యాధికారి. 30,000 లంచం తీసుకుంటుంటే పట్టేసారు. కీలక శాఖలో మార్పులు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి. కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రాష్ట్ర మంత్రి విస్తరణకు సమయం దగ్గర పడుతుంది. అయితే విశ్వావసు నామ సంవత్సరంలో చేపట్టనున్నట్లు భావిస్తున్న ఈ విస్తరణ కొత్త మంత్రులు చేర్పునకే పరిమితం కాబోవడం లేదు. కేబినెట్ విస్తరణతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులు శాఖలు కూడా మారుస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేకించి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన శాఖల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇక 3,15,00,000 మందికి సన్నబియ్యాన్ని అందజేస్తారట. 1వ తారీఖు నుంచి